పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోబు గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం చదువుతాను. 5వ వచనం. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలిని అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. దేవుడు తన వాక్యాన్ని మన కొరకై దీవించినట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకు స్తోత్రం. ఇంతవరకు ఆరాధనలో తోడుగా ఉండి జరిగించినారు, కృతజ్ఞతలు. ఈ సమయంలో చదవబడిన మీ మాటలను దీవించండి. ఈ బలహీనుని మీ శిలువ చాటును మరుగుపరిచి మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందుమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మన వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోబు గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం చదువుకున్నాం. పోయిన వారం కూడా యోబును గురించి మనం ఆలోచన చేశాం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదువుకొని దేవునికి ప్రార్థించి ప్రత్యుత్తరము పొందినవాడనైన నేను అనే వచనాన్ని చదువుకొని ప్రార్థించి ప్రభువు నుండి ప్రత్యుత్తరం పొందినవాడు యోబు అనే సంగతి ఆలోచన చేశాం. ఇప్పుడు చదువుకున్నటువంటి 5వ వచనంలో యోబు కలిగి ఉన్న మరి ఒక లక్షణం మనకు కనబడుతుంది. తను ఎంత ఆస్తి కలిగిన వాడో మనకు ఆరంభంలోనే కనబడుతుంది. తాను మహా గొప్ప ధనవంతుడు, విస్తారమైన ఆస్తి సంపద కలిగిన వాడు మాత్రమే కాకుండా చక్కని సంతానాన్ని కలిగినటువంటి వాడు కూడా. తన పిల్లలు ఒకరినొకరు పిలుచుకొని విందులు చేసే అలవాటు వాళ్ళకుంది. ఆ విధంగా వారు విందు దినాలు పూర్తి చేసుకోగానే యోబు తన పిల్లలలో ఒక్కొక్కరి నిమిత్తం, ఆడ క్లియర్గా వ్రాయబడింది ఒక్కొక్కని నిమిత్తమై అని వ్రాయబడింది. ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను అనింది. తన పిల్లలు దేవుణ్ణి దూషించినారు అని కాదు, ఒకవేళ దూషించినారేమో అని తన పిల్లలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చాడు అని వాక్యం చెప్తుంది. దీన్ని బట్టి యోబుకుండే ఒక లక్షణం మనకు తెలిసిపోతుంది. ఏంటి అంటే, యోబు ఓ బాధ్యత కలిగినటువంటి తండ్రి. యోబు తన పిల్లల విషయంలో, యోబు తన సంతానం విషయంలో, యోబు తన ఇంటి విషయమైన బాధ్యత కలిగినటువంటి ఓ మంచి తండ్రి అని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నటువంటి సంగతి ఏమిటి అంటే, యోబు తన ఇంటి వారిని గురించి బాధ్యత కలిగినటువంటి వాడుగా మనకు కనబడతాడు. దైవ గ్రంథంలో ఈ విధంగా తమ ఇంటి వారి విషయమై, తమ కుటుంబీకుల విషయమై బాధ్యత కలిగినటువంటి వారు కొందరు మనకు కనబడతారు. వారిని జ్ఞాపకం చేస్తాను. ఇంతకు మనం ఎట్లున్నామో పరీక్ష చేసుకోవడం అవసరం. యోబు తన కుమారులందరి నిమిత్తమై, తన సంతానము నిమిత్తమై ఓ బాధ్యత కలిగిన తండ్రిగా ఉన్నాడు గనక ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను అని స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది. యోబు బాధ్యత కలిగిన వాడు. దైవ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివినట్లయితే మనకు లేఖనంలో ఈ విధంగా కనబడుతుంది. లేఖనంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం
7వ వచనం నేను చదువుతాను చూడండి. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. నోహు తన ఇంటి వారి రక్షణ కొరకై ఒక ఓడను సిద్ధం చేసినాడని చెప్తుంది గ్రంథం. నోవహు సైతం తన ఇంటి వారిని గురించినటువంటి బాధ్యత కలిగిన వాడు అని దైవ గ్రంథం మనకు తెలియజేస్తుంది. యోబు ఏ విధంగా అయితే తన సంతానం విషయంలో బాధ్యత కలిగినటువంటి వాడుగా ఉన్నాడో, అదేవిధంగా నోవహు సైతం తన ఇంటి వారిని గురించినటువంటి బాధ్యత కలిగిన వాడు. అందుకే తన ఇంటి వారి రక్షణ కొరకై ఒక ఓడను సిద్ధం చేశాడు అని లేఖనం మనకు వివరంగా స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ తర్వాత నేను ఇంకొక సంగతి కూడా జ్ఞాపకం చేస్తాను చూడండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించునట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడెనను. ఈ సంఘటన ఏంటి అని ఆలోచన చేస్తే, యెరికో పట్టణాన్ని వేగు చూడడానికి యెహోషువ ఇశ్రాయేలీయులలో నుంచి వేగుల వారిని పంపించినాడు. ఆ సందర్భంలో రాహాబు అనే స్త్రీ వేగుల వారితో పలికినటువంటి మాట ఇది: అయ్యా, మీ దేవుడైన యెహోవా ఈ పట్టణాన్ని కూడా మీ చేతికి అప్పగిస్తాడు, మీ భయం వలన మేము ఇబ్బంది పడుతున్నాం, లేకుంటే మాకు భయం కలుగుతుంది అని పై వచనాల్లో చెబుతూ ఆమె ఏమంటుందంటే, మీరు ఈ పట్టణం మీదకి వచ్చినప్పుడు నా తండ్రి ఇంటి వారి విషయంలో, నా తల్లి విషయంలో, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా చావకుండా బ్రతుకనించి రక్షించినట్లుగా దయచేసి ఏం చేయాలంట, యెహోవా తోడు అని ప్రమాణం చేయండి అయ్యా అనింది. అంటే రాహాబును గురించి వాక్యం ఏం చెప్తుంది? ఆమె ఒక వేశ్య అని చెప్తుంది గ్రంథం. ఒక వేశ్య అయినా తన తండ్రి ఇంటిని గురించిన, తన అన్నదమ్ములను గురించిన, తన అక్క చెల్లెండ్లను గురించినటువంటి బాధ్యత ఉంది ఆమెకు. వారు నశించిపోకూడదు, వారు నాశనం కాకూడదు అనే బాధ్యత ఆమెకుంది. అందుకే వేగుల వారితో అంటుంది, అయ్యా, నా తండ్రి, నా తల్లి, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెండ్లు నశించిపోకుండానట్లు లేదా చావకుండానట్లు బ్రతకనియండి. మీరు ఈ పట్టణం మీదకి వచ్చినప్పుడు మా ఇంటి వారిని రక్షించేటట్టుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయండి అని పలికింది. రాహాబు ఓ బాధ్యత కలిగినటువంటి సహోదరి. చేరి వచ్చినటువంటి ప్రియులారా, నేను ఇప్పటికి 4 గుర్తు చేసినాను. యోబు తన సంతానం విషయమై బాధ్యత కలిగినటువంటి తండ్రిగా ఉన్నాడు గనక అరుణోదయమున లేచి తన పిల్లలలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చాడు అని వాక్యం చెబుతుంది. నోహు తన ఇంటి వారందరి యొక్క రక్షణ కొరకై ఓడను సిద్ధం చేశాడని చెప్తుంది గ్రంథం. మాత్రమే కాకుండా ఇప్పుడు మనం చదివినటువంటి ఈ రాహాబు తన ఇంటి వారి రక్షణ కొరకై, తన ఇంటి వారు చావకుండా బ్రతకాలని చెప్పేసి వీరిని వేగుల వారిని ప్రమాణం చేయండి అయ్యా అని అడిగింది. మనకు క్రొత్త నిబంధన గ్రంథంలో చదివితే అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో ఫిలిప్పి పట్టణంలో జరిగిన సంఘటన కనపడుతుంది. సముద్ర తీరాన చేరి వచ్చిన సహోదరులతో దేవుని సేవకుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నప్పుడు ప్రభువైన దేవుడు లూదియా హృదయాన్ని తెరిచినాడు. ఎప్పుడైతే లూదియా తాను ప్రభువునందు విశ్వాసం ఉంచిందో, ఆమె హృదయంలో ప్రభువును చేర్చుకుందో, వెంటనే ఏమనింది, అయ్యా, నేను ప్రభువునందు విశ్వాసం గలదానని ఎంచితే మీరు నా ఇంటికి రండి అని బలవంతం చేసింది దేవుని సేవకులను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె ఇంటివారు కూడా ఏం చేయబడినారు? ఆమె ఇంటివారు కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచినారు అని లేఖనం బహు స్పష్టంగా
తెలియజేస్తుంది అని మీకు గ్రంథం కనబడుతుంది. ఆ తర్వాత అదే అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో చెరసాల నాయకుడు మధ్యరాత్రి వేళ ప్రభునందు విశ్వాసం ఉంచినాడు. విశ్వాసం ఉంచినటువంటి చెరసాల నాయకుడు ఆ రాత్రికి రాత్రే తన ఇంటికి భక్తులను తీసుకొని వెళ్ళినాడు. ఆ ఇంటి వారందరూ కూడా ఆ రాత్రే ప్రభువునందు విశ్వాసం ఉంచి బాప్తిసం కూడా తీసుకున్నారు అనే మాట మనకు అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 33వ వచనం చూడండి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. వీళ్ళందరి జీవితం మనకేం నేర్పుతుంది? వీళ్ళందరి జీవితాల ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఓ మంచి పాఠం ఉంది. ఏంటంటే తమ ఇంటి వారిని గురించి వాళ్ళకు బాధ్యత ఉంది. మేము రక్షించబడినాం, మేము విశ్వసించినాం, మా ఇంటి వారు కూడా విశ్వాసం ఉంచాలి. మేము నిత్య జీవానికి పాత్రులమైనాం, మా ఇంటి వారు కూడా నిత్య జీవాన్ని పొందాలనే ఆశ వాళ్ళకుంది, ఆ బాధ్యత వాళ్ళకుంది. అందును బట్టే వారు ఆ విధంగా ప్రవర్తించినారు. చేరి వచ్చిన సహోదర సహోదరులారా, ఇంతకు మన ఇంటి వారిని గురించి మనకు బాధ్యత ఉందా? మనం నమ్ముకున్న మంచిదే, నీ భర్త నమ్మలే, నీ పిల్లలు నమ్మలే, నీ అన్నదమ్ములు నమ్మలేదు, నీ అక్కజెల్లెళ్ళు నమ్మలేదు, ఏం బాధ్యత ఉంది? ఏమి లేదు. వీరందరూ బాధ్యత కలిగినటువంటి వారు. తమ ఇంటి వారి విషయమైన బాధ్యత వీరికుంది. చివరికి పాతాళంలో బాధపడుతున్నటువంటి ధనవంతుని గుడిక తన ఇంటిలను గురించి, తన అన్నదమ్ములను గురించిన బాధ్యత పాతాళంలో బాధపడుతున్నటువంటి ధనవంతుని కూడా ఉంది. అందుకే ఏమని వేడుకున్నాడు? తండ్రి, భూమి మీద నాకు 5 మంది సహోదరులు ఉన్నారు, వారు ఇక్కడికి రాకుండా లాజరును పంపినాయనా అని బతిమాలుకున్నాడండి. పాతాళం పోయినటువంటి ధనవంతుడు తన సహోదరులు అక్కడికి రాకూడదని బాధపడినాడు. తన సహోదరులు అక్కడికి రాకూడదని వేడుకున్నాడు తండ్రి అయిన అబ్రహామును. బ్రతికున్నటువంటి మనం చనిపోతే పరలోకం వెళ్తామని తెలుసు. మన ఇంటి వారు పరలోకం రావాలనే బాధ్యత మనకు ఉండొద్దా? ఉండాలనే లేదా? ఏం బాధ్యత ఉందండి? ఏ బాధ్యత లేదు. ఇంటి వారిని గురించి లేదు, అన్నదమ్ములను గురించి లేదు, అక్కజెల్లెళ్ళను గురించి లేదు, అయిన వారిని గురించి ఏం విశ్వాసం ఉంచినామంటే ఉంచినాం. బాధ్యత లేని జీవితాలు మనవి. ఈ భక్తుల జీవితాలు మనకు నేర్పే ఒక సత్యం ఏంటంటే వారు తమ ఇంటి వారిని గురించిన బాధ్యత కలిగి ఉన్నారు. అమ్మా, నువ్వు నమ్ముకున్నావు, ఎన్నేళ్ళైంది? నీ భర్త గురించి ఏం బాధ్యత ఉంది? ఉంటే ఎంత ప్రార్థన చేసినావు? కుటుంబాన్ని గురించిన బాధ్యత ఉండాలి మనం. చరిత్రలో ఎంతోమంది తమ ఇంటి వారిని గురించిన బాధ్యత వహించి తమ ఇంటి వారిని సంపాదించుకున్నారు ప్రభు కొరకు. చార్లెస్ స్పర్జన్ అని ప్రసంగ చక్రవర్తి అని ఆయనకు పేరు. ప్రసంగ చక్రవర్తి అనే గొప్ప బిరుదు వచ్చింది ఆయనకు. యవన కాలంలో ప్రభునందు విశ్వాసం ఉంచినాడు. కానీ విశ్వసించక ముందు, ప్రభువును నమ్మక ముందు ఆయన జీవితం మంచిది కాదు. అపవిత్రమైన జీవితం. అపవిత్రమైన జీవితం. ఆయన తల్లి ఆయన కొరకు వేడుకొనింది, కన్నీటితో ప్రార్థన చేసింది, ఎన్నోసార్లు ఏడ్చి ప్రార్థన చేసింది. చార్లెస్ స్పర్జన్ అనే దైవ సేవకుని జీవిత చరిత్రలో ఆయన రాసిన మాట ఏంటో తెలుసా? నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహంలో నేను దేవుని సన్నిధికి కొట్టుకొని వచ్చినానని రాసినాడు. అమ్మా సహోదరి, నీ పిల్లల కొరకు ఏనాడన్నా ఏడ్చినవా? నీ భర్త ఏమన్నాడు అన్నాడంటే ఓ అని ఏడ్చి 10 మందికి చెప్పుకునేది తెలుసు. నీ పిల్లల రక్షణ కొరకు, నీ అన్నదమ్ముల రక్షణ కొరకు, నీ అక్కజెల్లెళ్ళ రక్షణ కొరకు ఏనాడైనా ఏడ్చి ప్రార్థన చేసిన అలవాటు ఉందా? లేదు. అసలు ప్రార్థనకు మనమే రావడం లేదండి. బాధ్యత ఉంటే బతుకు వేరుంటుంది. జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ అనే అన్నదమ్ములు మొత్తం 9 మంది అని చెప్తుంది చరిత్ర. అలా తల్లి సూసన్నా వెస్లీ, భక్తి కలిగిన తల్లి.
తన కుమారులలో ఒక్కొక్కని నిమిత్తం 1 గంట ప్రార్థన చేసేదంట ప్రతి రాత్రి. ఒక్కొక్క కుమారుని దగ్గర అట్లా ప్రార్థన చేసింది మహాతల్లి. ఇంగ్లాండ్ దేశంలో గొప్ప ఉద్యమానికి కారకులు జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ. భక్తుల జీవిత చరిత్రలు చదవండి. వాళ్ళ తల్లిదండ్రులు బాధ్యత కలిగిన వారు కనుక వాళ్ళ పిల్లలు దేవుని కొరకు ఉన్నతమైన రీతిలో వాడబడినారు. యోబు జీవితం మనకు నేర్పే ఒక సత్యం ఏంటో తెలుసా? యోబు తన పిల్లలను గురించిన బాధ్యత కలిగిన వాడు. తన పిల్లలు పొరపాటున దేవుణ్ణి దూషించినారేమో, మన పిల్లలు మన కళ్ళెదుట దేవుని సన్నిధికి దూరంగా బతుకుతుంటే కూడా మనకు బాధ్యత లేదు. ఒకవేళ దూషించినారేమో అని అరుణోదయమున లేచి ఒక్కొక్కని నిమిత్తం ప్రతి దినం దహన బలి అర్పించుచూ వచ్చినాడు. నిత్యము అలాగు చేయుచుండెనని వాక్యంలో. ఉందా మనకి ఈ అలవాటు? బాధ్యత ఉందా మనకు? మామూలుగా ఏమంటారు, పుట్టించుకున్నాం కాబట్టి ఏం చేయాలా? పుట్టించుకున్నాం కాబట్టి తల్లిదండ్రులం, బాధ్యత ఉంది కాబట్టి పెళ్లి చేస్తాం. పెళ్లి చేస్తావో చేయవో తర్వాత సంగతి, వాడు రక్షణ పొందేటట్టు చూడు. పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నమ్ముకుంటే పరలోకం పోతాడు. పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది? కానీ చాలాసార్లు తల్లిదండ్రులు ఏమంటుంటారో తెలుసా? పుట్టించుకున్నాం కనుక పెళ్ళిళ్ళు చేయాలా, అది బాధ్యత. పుట్టించుకున్నాం కనుక ఒక ఇండ్లు కట్టియాలా, అది బాధ్యత. ఆ బాధ్యతలు పక్కకు పెట్టండి, ఈ బాధ్యత చూడండి. విశ్వసించిన వారుగా ఇండ్లు కట్టిస్తారో లేదో, పెళ్లి చేస్తారో లేదో, వాళ్ళు రక్షించబడేటట్టుగా బాధ్యత వహించండి. దైవ గ్రంథం చెప్పే మాట. యోబు తన పిల్లలను గురించిన బాధ్యత కలిగినవాడు. ఆ బాధ్యత మనకుంటే మన కుటుంబాలు బాగుపడతాయి. మన కుటుంబాలు బాగుపడతాయి, మన పిల్లలు బాగుపడతారు, మన అన్నదమ్ములు బాగుపడతారు. బాధ్యత ఉండాలండి, బాధ్యత ఉండాలి. మనకు ఏం బాధ్యత ఉంది మనకు? మనం రక్షించబడినామే, చనిపోతే మనం పరలోకం పోతామే. మన పిల్లలు నశించి నరకానికి వెళ్తే బాగుంటుందా? పరలోకంలో ఏం నెమ్మది ఉంటుంది మీకు? మన పిల్లలు పాతాళంలో బాధపడుతుంటే మనం పరలోకంలో సుఖంగా ఉండడానికి వీలవుతుందా? ఒకవేళ నీవు ఆ విధంగా ఉండడానికి సిద్ధపడిన మనిషివైతే నీకు బాధ్యత లేనట్టే దాని అర్థం. మామూలుగా మనం తినేటప్పుడు మన పిల్లలకి ఏం చేయాలనుకుంటాం? మనం తినాలనుకునేది కూడా సరే ఇది పిల్లలకి ఇస్తే సరిపోతుంది కదా అని మన కడుపు మార్చుకొని పిల్లలకు పెడతాం. అది బాధ్యత అనుకుంటున్నాం. అంతకంటే శ్రేష్టమైనది ఏంటంటే మన పిల్లలు దేవుని సన్నిధిలో ఉండేటట్టుగా వాళ్ళని గురించిన బాధ్యత తీసుకోవాలి. వాళ్ళని గురించిన భారం ఉండాలి, మనకు బాధ్యత ఉండాలి. మొదటి సంగతి, యోబు జీవితం మనకు నేర్పే ఒక సత్యం, యోబు బాధ్యత కలిగిన వాడు. యోబు బాధ్యత కలిగిన వాడు. చాలా సంవత్సరాల కిందట ఒక సేవకుడు ఒక ఉదాహరణ చెప్పినాడు. సహోదరి, అంటే గోదావరి జిల్లాలో జరిగిన సంఘటన. ఆ సహోదరి ప్రభువుని నమ్మింది. ఆమె ప్రభువుని నమ్మింది. ఆమె భర్త ప్రభువుని నమ్మలేదు. ఎప్పుడు మందిరానికి రమ్మని పిలిచినా మందిరానికి నేను రాను, నువ్వే బో అనేటోడంట. సరే, ఈ డిసెంబర్ నెలలో క్రిస్మస్ సందర్భంగా వాళ్ళ ఊర్లో వాళ్ళ స్థానిక సంఘంలో మంచి మీటింగ్ పెట్టినారు. క్రిస్మస్ కంటే ముందే ఈ క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని వేరే ప్రాంతం నుంచి ఒక సేవకుని వాక్యం చెప్పడానికి పిలిస్తే ఈమె భర్తతో అనిందంట, ఏమండి, మన ఊర్లోనే నేను వెళ్ళే మందిరంలో ప్రత్యేకమైన మీటింగ్ పెట్టినారు. ఆ మీటింగ్కి వేరే స్థలం నుంచి వాక్యం చెప్పడానికి ఒక సేవకుడు పెద్ద ఆయన వస్తున్నాడు, మీరు రాండి అని అంటే నాకు రానికి కాదు పో అని ఏదో అన్నాడంట. అంటే ఆమె మళ్ళా భర్తను బతిమలాడుతూ ఏమని చెప్పిందంట అంటే, డిసెంబర్ నెలకు మామూలుగా ఈ క్రిస్మస్ పండుగకు నాకు పట్టుసీర కొనిస్తావు కదా, డిసెంబర్ నెలకు పట్టుసీర కొనిస్తావు కదా క్రిస్మస్ పండుగకు, నాకు ఈ సంవత్సరం పట్టుసీర వద్దు నాకు, ఏదో ఉన్నదాంతో సర్దుకుంటా, చీర కొనియకుంటే మాయా నువ్వు కూడికకు వస్తే చాలు, నాకు చీర వద్దు అనిందంట. అటనా, అయితే వస్తాను పదా అన్నాడు. పోయినాడు మందిరానికి.
వాక్యం విన్నాడు, ప్రభువుని నమ్ముకున్నాడు. కూడిక అయిపోయిన తర్వాత సేవకునితో చెప్పినాడంట, ఏమండి, నా భార్య నాకు చీర కొనియకపోయినా పర్వాలేదు, నువ్వు మందిరానికి రా, అది చాలు అని అంటే నేను ఈరోజు మందిరానికి వచ్చినాను, యేసు ప్రభువుని తెలుసుకున్నానండి అని అన్నాడంట. కూడిక అయిపోయిన తర్వాత చేరి వచ్చిన సహోదరులారా, నాకు చీర కొనియకుంటే మందిరానికి రా అంటారా? నువ్వు మందిరానికి రాకుండా నాకు మాత్రం పండగకు చీర తీసుకెళ్ళి చూడనే తోళ్ళు ఉండరు ఈడ. అట్టున్నారు ఇప్పుడు, అట్లా తయారైనారు. భర్త రక్షణ పొందాలని కాదు, భర్తను గురించిన బాధ్యత కాదు, భర్త ఏమన్నా కానీ కాక నాకు వస్తే చాలనేటట్టు తయారైనారు. పిల్లల సంగతి నాకెందుకు, నేను బతికితే చాలు, నా కొరకు నేను బతికితే చాలు అన్నట్టుంది. యోబును గురించి గ్రంథం చెప్పే మాట, యోబు తన ఇంటి వారిని గురించిన బాధ్యత కలిగిన వాడు. దేవుని పిల్లలంగా మన ఇంటి వారిని గురించిన బాధ్యత ఉండాలి. మనం విశ్వసించినామంటే, ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు నమ్ముకున్నావంటే ఊరికేనే నువ్వు నమ్ముకున్నావా? దేవునికంటూ ఒక ప్రణాళిక, దేవునికంటూ ఒక ఉద్దేశం ఉంది. నువ్వు నమ్ముకున్నావంటే నీ ఇంటోళ్ళందరూ నమ్ముకోవాలనే ఉద్దేశంతో ప్రభువు నిన్ను రక్షించినాడు. ఇది గుర్తుపెట్టుకొని బాధ్యత, ఇప్పటి వరకు బాధ్యత లేకుండా జీవిస్తే ఇక నుంచైనా ఇంటి వారిని గురించిన భారం, ఇంటి వారిని గురించిన బాధ్యత మనం కలిగి ఉండాలి అని ప్రభువు నామంలో మీకు మనవి చేస్తున్నాను. ఆ తర్వాత గ్రంథం చెప్పే మాట ఏంటంటే, దేవుని సంఘాన్ని గురించిన బాధ్యత కూడా మనకు ఉండాలి. దేవుని సంఘాన్ని గురించిన బాధ్యత. మీకు ఒక ఉదాహరణ దైవ గ్రంథంలో నుంచి ఒక భక్తుని జ్ఞాపకం చేస్తాను చూడండి. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో పౌలు భక్తుడు చాలా విషయాలు చెప్పినాడు. ఈ సేవా పరిచర్యలో తాను అనుభవించిన అనేక శ్రమలను గురించి కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చాలా సంగతులు చెప్పుకుంటూ వచ్చి 28వ వచనంలో అన్నాడు, ఇవియునుగాక సంఘములన్నిటిని గురించిన చింతయు కలదు అని. సంఘాలను గురించిన ఏముందంట పౌలుకు? సంఘాలను గురించిన చింత నాకుంది. ఈయనకు సంఘములను గురించిన చింత ఉంది. దేవుని సేవకుడు బాధ్యత కలిగిన వాడు గనక సంఘాలను గురించిన చింత. గలతీ పత్రికలో వ్రాయబడిన మాట, ఓ అవివేకులైన గలతీయులారా, ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టెను అంటూ చాలా సంగతులు చెప్తూ అన్నాడు. 4వ అధ్యాయంలో అనుకుంటా ఒక మాట ఏమన్నాడు, 4:19లో, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది అని అన్నాడు. పత్రికల్లో మీరు చదవండి, మీలో ఎవడైనా బలహీనుడైనాడా? నేను బలహీనున్నే అన్నాడు. పౌలు భక్తునికి సంఘాన్ని గురించిన బాధ్యత ఉంది, సంఘాలను గురించిన చింత ఉంది, బాధ్యత ఉంది ఆయనకు. దేవుడు మనల్ని సంపాదించినాడు, తన స్వరక్తం ఇచ్చి సంఘంలో చేర్చినాడు. సంఘాన్ని గురించిన బాధ్యత కూడా ఉండాలి మనకు. ఊకే వస్తేని పోతిననంటే అది బాధ్యతారహితమైన జీవితం. దేవుని సంఘాన్ని గురించిన బాధ్యత కూడా మనం కలిగి ఉండడం అవసరం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు భక్తుడు తిమోతిని గురించి తెలియజేసిన మాట ఏంటో తెలుసా? మీ క్షేమాన్ని గురించి, ఓ ఫిలిప్పీయులారా, మీ క్షేమాన్ని గురించి నిజముగా చింతించేవాడు తిమోతి వంటి వాడు ఎవడు గుడుక నా దగ్గర లేడు అన్నాడు. ఫిలిప్పీ సంఘాన్ని గురించిన చింత కలిగిన వాడు తిమోతి. వాక్యం ఆ సంగతి తెలియజేస్తుంది. అదే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, ఎపఫ్రోదితు క్రీస్తు పని నిమిత్తమై చావునకు సిద్ధమై ఉండెను అనింది. దేవుని పని కొరకు చావడానికి కూడా సిద్ధపడినాడు. బాధ్యత, సంఘాన్ని గురించిన భారం వహించినాడు. కొలసై పత్రికలో ఎపఫ్రాను గురించి 4వ అధ్యాయంలో వ్రాయబడింది. ఎపఫ్రా మీ కొరకై తన ప్రార్థనలో పోరాడుచున్నాడని వాక్యంలో మనం చూస్తాం. ప్రియులారా, దేవుడు మనల్ని సంపాదించిన
ఈ సంఘాన్ని గురించిన బాధ్యత కూడా మనకు ఉండాలి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించి తన సంఘంలో చేర్చాడు. చేర్చబడిన మనం ఆ సంఘాన్ని గురించిన బాధ్యత కూడా ఉండాలి. ఏముంది మనకు బాధ్యత సంఘాన్ని గురించి? ఏం బాధ్యత లేదు. ఏం బాధ్యత ఉందండి? బాధ్యత ఉందా? లేదు. మామూలుగా లోకంలో ఒక సామెత ఉంటుంది, ఎవని బట్టనో దూడ మింగుతుందంటే మనకెందుకు వచ్చింది అని అనుకుంటాం. అదే మన బట్టనే మింగుతుందంటే ఏం చేస్తాం? ఇప్పుడు మనం కొత్త అంగి కొనుక్కున్నాం, ఇంటి ముందర ఆరేసుకున్నాం, దావలో పోయే పశువు దాన్ని నోట్లో పెట్టుకుందంటే ఊకుంటామా మనం? అదే పక్కింటోని బట్ట నోట్లో పెట్టుకుంటుందంటే మనకెందుకు వచ్చింది? ఎవడారేసుకోమన్నాడు బయట, పశువులు పోతాయి తెలదా ఆ మాత్రం అంటాం. అంటే అట్లుంటుంది. మనదైతే ఒక రకంగా ఉంటుంది, మనది అనుకుంటే ఒక రకంగా ఉంటుంది, మనది కాదనుకుంటే ఇంకొక రకంగా ఉంటుంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంఘంలో చేర్చాడు. సంఘాన్ని గురించిన బాధ్యత కూడా మనకు ఉండాలి. మనం కలిగి ఉండవలసిన రెండవ బాధ్యత ఉందంటారా ప్రియులరా? సంఘాన్ని గురించి బాధ్యత ఉందా? బాధ్యత ఉంది అంటే ఏం చేస్తాం? బాధ్యత ఉందంటే ఏం చేస్తాం? ఇప్పుడు కుటుంబం ఉంటుంది, భార్యాభర్తలు ఉంటారు. కొంతమంది భార్యలు బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. ఎక్కడి నుంచి తెస్తున్నావు, ఏంటి అని అడిగేతోళ్ళు ఉంటారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చా, ఇది కొనుక్కొస్తున్నావు అంటే ఏంది సంగతి అని విచారించి అప్పు చేయకాకు, అప్పు చేసి మనం దిద్దుకోలేము అనేతోళ్ళు ఉంటారు కొంతమంది భార్యలు ఉంటారు, ఏం బాధ్యత ఉండదు, తెచ్చి పెడితే తింటా, నువ్వేమన్నా అయితే ఇంకొకటి సామెత ఉంది చూడు, తెచ్చి పెడితే తింటా, నువ్వేమన్నా అయితే మోస్తా. అటటోళ్ళు ఉంటారు బాధ్యత లేని భార్యలు. సంఘంలో కూడా ఏదో వస్తున్నాం, కూర్చుంటున్నాం, పోతున్నాం కాదు, ఏం జరుగుతుంది? సంఘానికి సంబంధించినటువంటి విషయాలలో మనకు బాధ్యత ఉండాలి. బాధ్యత ఉందంటే ఏం చేస్తాం? ఇప్పుడు ఈ వారం ఒక సహోదరి మందిరానికి రాలేదనుకోమ్మా, నీకు తెలిసిపోయింది, నీకు నిజంగా బాధ్యత ఉంది అంటే ఏం చేస్తావు? ఆమె కనపడినప్పుడు నీకు నిజంగా బాధ్యత ఉంది అంటే ఏం చేస్తావు తెలుసా? నేను చెప్తా చూడండి. ఏమ్మా నిన్న ఆదివారం రాలే, యాడికి ఇంటివి, చూస్తే నువ్వు మందిరంలో కనపడలే అని అడుగుతావు. నీకు బాధ్యత ఉంటే. మందిరానికి రానామే నీకు కనబడినా నువ్వు అడగడం లేదు అంటే నీకేం లేదని బాధ్యత లేదు, అంతే. ఇందులో వేరే ఏం లేదు. బాధ్యత ఉండాలి. సంఘాన్ని గురించిన బాధ్యత ఉండాలి. ఇంకొక బాధ్యతను గుర్తు చేస్తాను. దైవ గ్రంథాన్ని మనం చదివితే ఆదికాండం 18వ అధ్యాయంలో ఎండవేళలా 3 దేవుని దూతలు అబ్రహాం దగ్గరికి వచ్చినారు. సరే, అబ్రహాం వాళ్ళను బలవంతం చేసి, అయ్యా కొంచెం నీళ్ళు తెప్పిస్తా, కొంచెం అలసట తీర్చుకోండి, కొంచెం భోజనం సిద్ధం చేస్తా అంటే కానియమన్నారు. మొత్తానికి చక్కని విందు ఏర్పాటు చేసినాడు. భోజన తదనంతరం ఒక మాట దేవుడు తెలియజేసినాడు, సొదొమ గొమొర్రాలకు నేను నాశనం చేయబోతున్నాను, నేను చేసే ఈ కార్యం అబ్రహాంకు దాచిపెడతానని అబ్రహాంకు చెప్పినాడు. అయ్యా సొదొమ గొమొర్రాల పాపం ఎక్కువైపోయింది, నేను వాటిని నాశనం చేయబోతున్నాను అని అంటే అబ్రహాం ఏం చేసినాడు? అబ్రహాము ఆదికాండం 18వ అధ్యాయం 23 నుంచి చదివితే అబ్రహాము యెహోవా సన్నిధిని నిలుచుండి ఇట్లా ప్రార్థన చేసినాడు, దేవా నీతిమంతులతో కూడా దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేస్తావా అని. ఒకవేళ అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాలను కాపాడు, లేదు ఒకవేళ అక్కడ 45 మంది ఉంటారేమో, 40 మంది ఉంటారేమో, 30 ఉంటారేమో, 20 ఉంటారేమో, 10 ఉంటారేమో అని బతిమలాడుకుంటూ వచ్చినాడు. మీరు చెప్పండి, మామూలుగా సింగిల్గా ఒక మాటలు అడగవచ్చు, దేవా సొదొమ గొమొర్రాలను నాశనం చేయబోతున్నావా? అక్కడైతే నా తమ్ముని కొడుకున్నాడు, వాడిని ఒక్కని తప్పించు, మిగతాల సంగతి అనొచ్చా లేదా? అక్కడ నా తమ్ముని కొడుకు ఒక్కడున్నాడు, లోతు అతనికి సంతానం ఉంది, లోతు కుటుంబాన్ని తప్పించు ప్రభా, మిగతా వాళ్ళ నీ ఇష్టం అని అన్నాడా?
సొదొమ గొమొర్రాలో ఉన్న పట్టణాల ప్రజలందరూ, ఆ పట్టణాల్లో ఉన్న ప్రజలందరూ రక్షణ పొందాలనేది అబ్రహాము యొక్క ఆశ. వాళ్ళు నాశనం కాకూడదు అనేది ఆయన చేసిన ప్రార్థన, ఆయన ఉద్దేశం అది. అబ్రహాముకు నాశనం కాబోతున్నటువంటి ప్రజలను గురించినటువంటి బాధ్యత ఉంది. అందుకే దేవుణ్ణి బతిమలాడినాడు. లేకుంటే ఏమవసరం ఉందండి? విశ్వాసులంగా మనకు ఈ బాధ్యత కూడా ఉండాలి. ఏ బాధ్యత? మన కన్నుల ఎదుట నశించిపోతున్న ప్రజలు చాలామంది ఉన్నారు. వాళ్ళని గురించిన భారం, వాళ్ళని గురించిన బాధ్యత ఉండాలి మనకు. మీరు దైవ గ్రంథాన్ని చదివినట్లయితే మనకు చాలా సంగతులు కనబడతాయి. రోమాపత్రిక 9వ అధ్యాయంలో పౌలు భక్తుడే ఏమంటాడు అంటే, తన స్వజనులను గురించి ఒక మాట ఏమంటాడు చూడండి. 3వ వచనం, 10వ అధ్యాయం 3వ వచనం. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. అవసరమైతే నా స్వజనుల కొరకు క్రీస్తుకు దూరమై నేను శాపగ్రస్తున్నైనా పర్వాలేదు అని అన్నాడు. అంటే తన సొంత వాళ్ళని గురించిన అంత బాధ్యత, తన జనాంగాన్ని గురించినటువంటి ఆ బాధ్యత ఉంది ఆయనకు. 10వ అధ్యాయం రోమాపత్రిక 1వ వచనంలో అన్నాడు, సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష, వారి విషయమై నేను దేవునికి చేసే ప్రార్థన అన్నాడు. తన సొంత ప్రజల విషయంలో ఎంత బాధ్యతనో పౌలు భక్తునికి. ఇశ్రాయేలీలు రక్షణ పొందాలనేది నా హృదయాభిలాష, వారి విషయమై నేను దేవునికి ప్రార్థన చేస్తున్నా. అవసరమైతే దేహ సంబంధులైన నా ప్రజల కొరకు క్రీస్తుకు వేరయిండి శాపగ్రస్తుడై ఉండగోరుతానన్నాడు. నాకు శాపం వచ్చినా పర్వాలేదు, నా ప్రజలు క్షేమం పొందాలి అనే అంత బాధ్యత కలిగిన వాడు ఆయన. మీకు ఇంకొక భక్తురాలుని జ్ఞాపకం చేస్తాను చూడండి. పాత నిబంధన గ్రంథంలో, ఎస్తేరు గ్రంథంలో ఒక మంచి సంగతి మనకు కనబడుతుంది. ఎస్తేరు గ్రంథాన్ని మనం చదివితే, ఎస్తేరు గ్రంథంలో ఆ మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. 4వ అధ్యాయంలో, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 16వ వచనం నేను ఆఖరి లైన్ చదువుతాను చూడండి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము, ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగానున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించినా నశించేదను. అంటే ఈమె యూదులైన తన ప్రజల క్షేమం కొరకు, తన ప్రజలు నాశనం కాకూడదు, తన ప్రజల రక్షణ కొరకు మొర్దెకైతో ఓ సమాచారం పంపింది. అయ్యా సరే, నువ్వు అన్నట్టుగా యూదుల క్షేమం కొరకు నేను రాజు దగ్గరికి వెళ్తా. రాజు దగ్గరికి వెళ్ళడం అనేది న్యాయ వ్యతిరేకమైన వెళ్తా, నేను నశించినా సరే వెళ్తాననింది. మీకు అర్థం కావడం కొరకు కొంచెం సంగతి చెప్తాను. రాజు దగ్గరికి వెళ్ళాలి అంటే రాజు పిలిస్తేనే వెళ్ళాలి. భార్య అయినా సరే, ఎవరైనా సరే రాజు పిలిస్తే తప్ప ఎవరు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినారు అనుకో, రాజు దయ చూపించి తన దండాన్ని వాళ్ళ వైపు చూపిస్తే బతుకుతారు. లేదు అంటే, రాజు తన దండాన్ని చూపలేదంటే ఎవరైనా సరే హతం కావాల్సిందే. అది అక్కడ శాసనం. అప్పటికి నెల రోజుల నుంచి రాజు ఈమెను పిలిచలే. ఈ మధ్యలో జరిగింది ఈ సంఘటన. మొర్దెకై అమ్మ, యూదులందరికీ నాశనం ప్రకటించబడింది కాబట్టి ఈ విషయం నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ ఇప్పుడు నువ్వు మౌనంగా ఉంటే ఇశ్రాయేలులకు సహాయం ఇంకొక వైపు నుండి వస్తుంది, కానీ నువ్వు మాత్రం తప్పించుకోలేవు అంటే, అప్పుడు ఆమె చెప్పింది, అయ్యా నేను 30 దినాలైంది రాజు దగ్గరికి, ఇప్పటికి పోలేదు, రాజు నన్నేం పిలవలేదు, అయినా వెళ్తాను. ఒకవేళ రాజు దయ చూపి దండం చూపించినాడా సరే సరే, లేదంటే లేదు, నేను నశించినా నశిస్తాను. అంటే తన ప్రజల క్షేమం కొరకు ఏం కావడానికి కూడా సిద్ధపడింది ఆమె. తన ప్రజల క్షేమం కొరకు తాను నశించినా సరే నాశనం కావడానికి కూడా సిద్ధపడింది ఆమె. ఎస్తేరు ఒక మంచి మాదిరి. మన కళ్ళెదుట చాలామంది ప్రజలు నశించిపోతున్న వాళ్ళు ఉన్నారు. నాశన మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి వారు మన కళ్ళెదుట ఎంతోమంది కనపడుతున్నారు.
మనకు బాధ్యత ఉండాలి. వారికి సువార్తను ప్రకటించడం అనేది మన బాధ్యత. మనకు ఒక మాట సామెతల గ్రంథంలో అనుకుంటా, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నాశనమునకు జోగుచున్న వారిని తప్పించవా, ఈ సంగతి నాకు తెలియదని నువ్వు అనుకున్న ఎడల హృదయములను పరిశోధించే దేవుడు ఈ సంగతి ఆలోచన చేస్తాడు కదా అనే మాట నీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11-12 నుంచి చదువుతున్నా. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశమునందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా, ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకున్న ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా, నిన్ను కనిపెట్టువాడు దాన్ని నెరుగును కదా. నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. నాకు పట్టడం లేదులే అని అనుకుంటే హృదయాలను శోధించే దేవుడు నీ మాట గ్రహిస్తాడు కదా. బాధ్యత ఉండాలి మనకి. నశించిపోతున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు, వారిని గురించిన బాధ్యత ఉండాలి. వారిని గురించిన భారం, బాధ్యత ఉండాలి. ఒక పాట ఉంటుంది, వహించు భారము నశించుచున్నారెందరో, గతించను కాలమెంతో, అరుదెంచెను అంతము అనే పాట ఉంటుంది. క్రైస్తవ సునాది కీర్తనల పుస్తకంలో ఉంటుంది. చూడుము నీ ఇంటి వారిని, మొదటి చరణం ఉంటుంది, చూడుము నీ ఇంటి వారిని, రక్షణ లేదు కొందరికి, బంధుమిత్రుల విమోచన బాధ్యత నీదే కదా. చూడుము నీ సంఘ పరిస్థితి, చెరపట్టెను సాతానుడు, వెనుకబడిరి విశ్వాసులు, సరిచేయుటని పని కాదా. మూడో చరణం ఇట్లుంటుంది, చూడుము నీ పరిసరములను, పాపాంధకార మాయనే, చాటుము ప్రభు యేసే వెలుగని, నేటి కర్తవ్యమని ఎరిగి, వహించు భారము నశించుచున్నారెందరో, గతించెను కాలమెంతో, అరుదెంచెను అంతము. ప్రియులారా, యోబు జీవితం ద్వారా మనం నేర్చుకునే మరొక శ్రేష్టమైన పాఠం, యోబు బాధ్యత కలిగినటువంటి వాడు. ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి మనం బాధ్యత కలిగిన వారంగా ఉండాలి. మన ఇంటి వారిని గురించిన బాధ్యత మనకు ఉండాలి. మన సంఘాన్ని గురించిన బాధ్యత మనకు ఉండాలి. మన ప్రజలను గురించిన బాధ్యత మనకు ఉండాలి. నాకెందుకు బాధ్యత లేదు కదా, నాకెందుకు బాధ్యత లేదు అని అంటారేమో. బాధ్యత ఉంది అంటే అది కనబడుతుందా లేదా క్రియలలో? బాధ్యత ఉంది అంటే కనబడుతుందా లేదా క్రియల్లో? బాధ్యత ఉంది అంటే క్రియల్లో కనపడుతుంది. నీ ఇంటి వారిని గురించి నీకు బాధ్యత ఉంది అనేది నీ క్రియల్లో కనపడుతుంది. నీ సంఘాన్ని గురించి నీకు బాధ్యత ఉంది అంటే అది నీ క్రియలలో కనపడుతుంది. నీ చుట్టుపట్టున్నటువంటి వారిని గురించి నీకు బాధ్యత ఉంది అంటే అది నీ క్రియల్లో, నా క్రియల్లో కనబడుతుంది. మన క్రియలలో బాధ్యత అనేది కనపడాలి. ఎక్కడ కనపడుతుంది? వెనుకటికి ఒక ఆయన ఉండేవాడంట, ఒక సంఘంలో ఒక ఆయన ఉండేవాడంట. సేవకులు పోయినప్పుడు సేవకులు ఎదురుగా ఏమంటాడంటే, రేయ్ మన ఊరికి పాస్టర్లు వచ్చినారు, తొందరగా రెడీగా పోయి ప్రార్థన కోదాం అని అంటాడంట. ఈ సేవకులు ఏమనుకునే తోళ్ళు అంటే, అబ్బా సహోదరుడు బాధ్యత కలిగిన సహోదరుడే, పిల్లలను కూడా ప్రార్థనకు తీసుకొని వస్తాడులే అని వీళ్ళు మందిరానికి పోయినాక పిల్లలు మందిరానికి రెడీగా అయితేననుకో, ఏం రా యాడికి తయారవుతున్నారు, ప్రార్థనకు అని పిలుస్తూ కదా నాయన అంటే, పనింది పోరి నాయన, పని కోరి పోరింగా ఆ పనికోడు ఓరి, ఈ పనికోడు ఓరి అంటాడంట.
ఆడికి మీటింగ్కి పోయిన తర్వాత ఏమన్నా పిల్లలు రాకపోయారు, అదే కదన్నా మీ ఎదురుగానే చెప్తే కదా రమ్మని, ఇట్లా తయారైన అర్షుడు పిల్లలు అంటాడంట పోయి. అందుకొరకే ఆయనకి ఎంతమందో పిల్లలు కొడుకులు అందరట్టటోలే, అందరట్టే. మనకు ఏం బాధ్యత ఉంది? వాడు పనికి పోయి కూలి తెచ్చిసే చాలు, వాడు ఎటనన్నా ఎట్లనన్నా కొట్టుకపోని, అది మన బాధ్యత. భర్త ఎటటోడన్నా కానీ వాడు 4 డబ్బులు ఇచ్చి తెచ్చిస్తే 4 డబ్బులు తెచ్చిసే చాలు. ఇంకా నమ్ముకోడా, తాగుపోతాడా, నరకం పోతాడా, పాతాళం పోతాడా, నాకేం అవసరం, నాకు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలా, డబ్బులు తీసుకొచ్చి ఇంట్లోకి రా, లేకుంటే ఆయన తొలుగుడుకున్నారు. ఇంకా ఇప్పుడు దయచేసి ప్రేమతో మనవి చేస్తున్నా, ప్రభువుని ఎరిగిన మనం బాధ్యత కలిగిన వారంగా ఉండాలి. నీకు బాధ్యత ఉంది, నాకు బాధ్యత ఉంది అనేది ఎట్ట కనపడుతుందండి? మన క్రియల్లోనే తెలిసిపోతుంది మనకు ఇంత బాధ్యత ఉంది అనేది. ఊకే ఏదో సేవకులు వచ్చినప్పుడు, చూడన్నా వీడు చెప్తే విననేనాడన్నా అంటే మా ఎదురుగంటే మేమేం చేస్తాం? ఎన్నిసార్లు ఏడ్చిన వాళ్ళ కొరకు? అమ్మా ఒక మాట చెప్తాను, సంఘ చరిత్ర పుస్తకాలు మీరు కావాలంటే చదవండి. దుర్మార్గులైన భర్తలను, దుర్మార్గులైన తమ పిల్లలను ప్రార్థన ద్వారా సంపాదించుకున్నటువంటి సహోదరులు సంఘ చరిత్రలో కోకొల్లలు. మనం బాధ్యత భారం వహిస్తే అవుతుంది. నేను కొన్ని ఏళ్ళ కిందట ఒక సంఘానికి వెళ్ళిన, శనివారమే వెళ్ళిన. అక్కడికి శనివారం విజ్ఞాపన చేయడానికి ఇట్లా రౌండ్గా సహోదరులు కూర్చున్నారు. సహోదరులతో పాటు నేను కూడా కూర్చున్నా విజ్ఞాపనలో. తన వంతు వచ్చింది, సహోదరుడు ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తన వంతు వచ్చింది, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ కొంతమంది కొరకు ప్రార్థన చేసినాడు. తన కుమారుని పేరెత్తినాడు, తన కొడుకు పేరెత్తినాడు. అంతే, కొడుకు పేరెత్తి ప్రభువా నా చిన్న కొడుకు అన్నాడు. ప్రభువా నా చిన్న కొడుకు అని భయంకరంగా ఏడుస్తున్నాడు, విపరీతంగా ఏడుస్తున్నాడు. ఇంకా ఎంత ఏడుస్తున్నాడంటే అంత ఏడుస్తున్నాడు. ప్రభువా నా చిన్న కొడుకు ఇప్పటికీ యవనస్తుడైనాడనైనా మందిరానికి రావడంలే, యవనస్తుడైనాడు, నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించలే, చనిపోతే నరకానికి వెళ్తాడు ప్రభువా అని బోర్న ఏడుస్తున్నాడు ప్రార్థనలో. నాకు అనిపించింది, ఆ తండ్రి ఓ బాధ్యత కలిగిన తండ్రి. దేవునికి స్తోత్రం. ఆయన కుమారుడు ప్రభువుని నమ్ముకున్నాడు. మన పిల్లలు నమ్ముకలే, ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా నా కొడుకు నమ్మకలేనైనా నమ్ముకునే తట్టు సాయం చేయి. ఇది ప్రార్థనే మనది. వానికి పానం బాలేదు, ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగిందంటే, మా వానికి యాక్సిడెంట్ జరిగిందా, ఎట్టెట జరిగింది, తలకేమన్నా దెబ్బలు తగిలినాయా, కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా అని నింపాది అడుగుతారు ఎవరన్నా? ఎడ జరిగినైనా, బతికినాడా సచ్చినాడా నాయనా, ఈ నుంచి ఊరల్లో ఒకటి చేస్తామే. సరే దెబ్బలు తగిలితే కాలు చేతులు ఇరిగితే హాస్పిటల్ ఉన్నాయి, కట్టు కడతారో లేకుంటే రాడ్లు వేస్తారో బతుకుతారు. వాడు చనిపోతే నిత్య నరకం పోతాడే, యుగ యుగాలు సదాకాలం ఆరని అగ్నిలో తీరని బాధ అనుభవించాల్సి వస్తుంది. అది కనపడదు ఆ కళ్ళకు. ప్రియులారా, ఇంతవరకు మనం బాధ్యత లేకుండా జీవించినామేమో. కాలం పోయిన కాలాన్ని గురించిన ఆలోచన వద్దు, మిగిలిన కాలమైన బాధ్యత కలిగి ఉందాం. బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా మనం ఉందాం. స్థానిక సంఘంలో బాధ్యత కలిగిన విశ్వాసులంగా ఉందాం. సమాజం విషయమై బాధ్యత కలిగినటువంటి పౌరులంగా మనం ఉందాం. మన తోటి వారికి సువార్తను ప్రకటిద్దాం. మన సంఘ క్షేమం కొరకు విశ్వాసులుగా మనం బాధ్యత కలిగి ఉందాం. ఇంటి వారిని గురించిన బాధ్యత ఉందాం. మన ఇంటిని గురించి మనకే బాధ్యత లేకపోతే పక్కన వాళ్ళు ఏం బాధ్యత తీసుకుంటారు? మన ఇంటిని గురించి మనకే బాధ్యత లేకపోతే పక్కలో ఏం బాధ్యత తీసుకుంటారండి?
ఒక సంఘ సేవకునితో వాళ్ళ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసి పలికిన మాట ఏంటంటే, మీరే మందిరానికి సరిగ్గా రావడం లేదమ్మా, మీరే ఇట్లా మందిరానికి సరిగ్గా రాకపోతే మీ పిల్లల సంగతి ఎట్టా అని అంటే, మా పిల్లల సంగతి నీకే తెలుసు అని సేవకునితో అన్నారంట. సేవకునితో అంటే మా పిల్లల సంగతి నీకే తెలుసు అంటే ఇప్పుడు వాళ్ళ పిల్లల సంగతి కూడా ఎవరికంటా బాధ్యత? వాళ్ళ పిల్లల సంగతి కూడా సేవకునికే బాధ్యతనా? దయచేసి ఆలోచన చేద్దాం. దైవ గ్రంథం సెలవిస్తుంది, యోబు తన పిల్లలలో ఒక్కొక్కని నిమిత్తమై బాధ్యత కలిగిన వాడుగా తాను ప్రవర్తించినాడు. అరుణోదయమున లేచి ప్రార్థన చేసినాడు, దహన బలి అర్పించవచ్చు. నోహు తన ఇంటి వారి రక్షణ కొరకు గొప్ప ఓడను కష్టపడినాడు, ప్రయాసపడినాడు, ఓడను సిద్ధం చేసినాడు. రాహాబు తన ఇంటి వారి క్షేమం కొరకై వేగుల వారిని బతిమలాడుకోయింది. మనం బాధ్యత కలిగిన వారమైతే మన బాధ్యత క్రియల్లో కనపడుతుంది. మన బాధ్యత ఖచ్చితంగా బాధ్యత కలిగిన వాడంటే క్రియల్లో ఉంటుందా లేదా? కొన్ని స్థలాలకు పోతే వాళ్ళకే బాధ్యత ఉండదు. పిలిచింటారు మనల్ని, ఏమన్నా పిలిచినావు అంటే పిలిచినా ఏమో ఇంకా తయారు కాలేదు, కొంచెం నిదానంగా అవుతుంది కానీ అంటుంటారు. అంటే వాళ్ళకేముండదు, వాళ్ళకే ఏం బాధ్యత ఉండదు. మీరు మరీ చిత్రమైన మేము రకరకాల విచిత్రమైన వాళ్ళని చూస్తాం. మమ్మల్ని ఏమో 9 గంటల మీరేం చేశారో తెలియదు చూడు, 9 గంటలకల్లా రారి అంటారు. 9 గంటలకు పోయి మనం వాడు ఉంటాం అనుకో, వాళ్ళు 11 అయినా అడిగారు. ఏం బాధ్యత ఉండదు వాళ్ళకు. లేఖనం చెబుతుంది మనం బాధ్యత కలిగిన వారంగా ఉండాలి. బాధ్యత ఉంది అంటే ఖచ్చితంగా మన బాధ్యత క్రియల్లో కనబడుతుంది. అందుకు తగిన భారం కూడా వహిస్తాం. ఇప్పుడు బాధ్యత ఉంది, నాకు దేవుడిచ్చి పిల్లలు పుట్టినారు కనుక వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయాలని అంటే ఊరికనే పెళ్ళిళ్ళు అవుతాయా? పెళ్ళిళ్ళు ఊరికనే అవుతాయండి? దేవుడిచ్చి 2 కొడుకులు పుట్టినారు లేదా 3 కొడుకులు పుట్టినారు, బాధ్యత ఉంది, వాళ్ళకి ఇల్లు కట్టియాలనుకుంటున్నాను ఊక అనుకుంటుంటే అవుతుందా ఇల్లు కట్టడం? ఏం చేయాలా? కష్టపడాలా, ప్రయాసపడాలా. మనకు బాధ్యత ఉంది అంటాం, ఏ కష్టం ఉండదు, ఏ భారం ఉండదు. గ్రంథం చెప్పే సంగతి ఇది. కాబట్టి మనం పరీక్ష చేసుకుందాం, ఆలోచన చేద్దాం. బాధ్యత ఉండాలి మనకు, మన ఇంటి వారిని గురించి, మన సంఘాన్ని గురించి, దేవుడు మన తోటి ఉన్నటువంటి ప్రజలను గురించి పౌరులంగా బాధ్యత కలిగి ఉందాం. రానున్న దినాల్లోనైనా బాధ్యతాయుతమైన జీవితాన్ని జీవిద్దాం. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన సంఘానికి వెళ్తాడు, తన బుద్ధి పుట్టినప్పుడు పోతాడు. సరే వాళ్ళ సేవకుడు పోయి, ఏందన్నా ఎప్పుడో నీ బుద్ధి పుట్టినప్పుడు వస్తావు మందిరానికి, అది కూడా రెగ్యులర్గా రావు అంటే, ఎప్పుడో సరైన వస్తుండ కదన్నా ఇంకా చాలదా అంటాడంట. ఎప్పుడో సరైన వస్తుండ కదన్నా ఇంకా చాలదా అంటే ఇప్పుడు ఇంకా ఆయన పిల్లలకు ఏం బాధ్యత ఉంటుంది, ఆయన పిల్లల విషయంలో ఏం బాధ్యత ఉంటుంది, ఇంకా సంఘాన్ని గురించి ఆయనకి ఏం బాధ్యత ఉంటుంది? కొన్నిసార్లు కొంతమంది సంఘంలో ఏం జరుగుతుందో ఏం పట్టించుకోరు, ఏం పట్టింపు ఉండదు. ఎవరన్నా రాని, ఎవరన్నా పోని, ఎవరన్నా ఉండని, ఎవరన్నా లేకపోని ఏముండదు. ఊకే మా కొద్ది మేము బైబిల్ పట్టుకొని వచ్చినామా లేదా, బైబిల్ తీసుకొని పోయినామా లేదా, ఇట్లుంటుంది. అట్లా ఉండకూడదు. మనం బాధ్యత కలిగిన విశ్వాసులంగా ఉండాలి. పరీక్ష చేసుకుందాం. యోబు వలె బాధ్యత కలిగిన వారంగా జీవించి భూమి మీద దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుడు తన మాటలు మన కొరకై ఆశీర్వదించుగాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. కరుణా సంపన్నుడైన మా దేవా, నీకు స్తోత్రం. యోబును
మిగతా అనేక మంది భక్తులను మాకు గుర్తు చేసినందుకు స్తోత్రం. ప్రభువా, మేము కూడా బాధ్యత కలిగిన వారంగా ఉండాలని మీరు ఇచ్చిన హెచ్చరికకై కృతజ్ఞతలు చెల్లిస్తూ మా హృదయాలలో ఈ వాక్యాన్ని ఫలింప చేయమని మీ దయకు, మీ కృపకు మమ్మల్ని అప్పగించుకొనుచు ఈ మనవులు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలందరికీ వందనాలు.